1971 సంవత్సరం సోవియట్ యూనియన్కు చెందిన ఒక రహస్య అంతరిక్ష నౌక గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో సౌర కుటుంబంలోని ఒక మిస్టరీ గ్రహం వైపు దూసుకువెళ్తోంది. ఈ రహస్య ప్రయోగం వెనుక ఉన్న లక్ష్యం చాలా చిన్నది. సౌర కుటుంబంలో దాగి ఉన్న ఒక ఏలియన్ ప్రపంచం తాలూకు మొదటి ఫోటోను తీయడం. భూమిలాగే అక్కడ కూడా పెద్ద పెద్ద సముద్రాలు, అడవులు, జీవం ఉన్నాయని వాళ్ళు నమ్మారు. ఆశ్చర్యంగా ఆ అంతరిక్ష నౌక ఆ రహస్య గ్రహం మీదకు చేరుకుంది కూడా. కానీ ఆ ల్యాండర్ ఆ ఏలియన్ ప్రపంచం నుంచి ఒక భయంకరమైన ఫోటోను భూమికి పంపిన వెంటనే సోవియట్ యూనియన్కు అర్థమైపోయింది ఇక అంతా అయిపోయిందని. కేవలం కొన్ని సెకండ్ల పాటు సమాచారం వచ్చిన తర్వాత ఆ గ్రహం మీద ఉన్న ఒక వింత మృగం ఆ నౌకను నాశనం చేసింది. సోవియట్ యూనియన్ ఆ చివరి ఫోటోతో పాటు ఆ ప్రయోగం మొత్తాన్ని అత్యంత రహస్యంగా దాచిపెట్టింది. అసలు విషయం ఏంటంటే అమెరికాకు ఆ ఏలియన్ ప్రపంచం గురించి, అక్కడ సోవియట్ నౌకను నాశనం చేసిన ఆ భయంకరమైన మృగం గురించి ముందే తెలుసు. కానీ సోవియట్ నౌక నాశనం అయ్యే వరకు వాళ్ళ విషయాన్ని బయట పెట్టకుండా దాచిపెట్టారు. ఆ రహస్య గ్రహం మరేదో కాదు, మార్స్. సోవియట్ యూనియన్ మొట్టమొదటిసారిగా అక్కడ ఒక రహస్య ప్రయోగాన్ని చేపట్టి అక్కడ తీసిన ఒక ప్రమాదకరమైన అంతుచిక్కని ఫోటోను చూసి ఎంతలా భయపడిపోయిందంటే తామే మార్స్ మీద మొదటిసారిగా కాలు మోపామా అన్న విషయాన్ని కూడా ప్రపంచానికి తెలియకుండా దాదాపు కొన్ని దశాబ్దాల పాటు దాచిపెట్టింది. అసలు ఆ రహస్య ప్రయోగంలో సోవియట్ యూనియన్ మార్స్ మీద ఏం చూసింది? వాళ్లను అంతలా భయపెట్టిన ఆ ఫోటోలో ఏముంది? మార్స్ మీద అడుగుపెట్టిన మొదటి దేశం మేమే అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఎందుకు వెనకడారు? ఇక అసలు విషయానికి వస్తే ఇది సోవియట్ యూనియన్ రహస్య స్పేస్ కంట్రోల్ రూమ్. అది 1971 సంవత్సరం సోవియట్ యూనియన్ మార్స్ మీదకు తమ రహస్య ప్రయోగాన్ని మొదలుపెట్టింది. అప్పటి వరకు ఏ దేశం కూడా మార్స్ ఉపరితలం మీదకు చేరుకోలేదు. అందుకే ఈ ప్రయోగం చాలా ముఖ్యమైంది. ఆశ్చర్యకరంగా అమెరికా కంటే ముందే సోవియట్ యూనియన్ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అసలు ఈ ప్రయోగం ఎలా జరిగింది? అమెరికా సమయంలో మార్స్ మీదకు వెళ్లడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఇదొక ఆసక్తికరమైన కథ. దీని గురించి మనం కాసేపట్లో తెలుసుకుందాం. కానీ ఈ కథ మొత్తంలో విచిత్రమైన విషయం ఏంటి అంటే మార్స్ మీద అందరికంటే ముందు ల్యాండ్ అయి మొదటి రోవర్ను నడిపి మొదటి ఫోటో తీసిన తర్వాత కూడా సోవియట్ యూనియన్ ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. దానికి కారణం ఏంటి? సోవియట్ యూనియన్ భయానికి కారణం ఆ ఫోటోనేనా? కోల్డ్ వార్ సమయంలో భూమి మీద 2 పెద్ద దేశాలు అంతరిక్ష ప్రయోగాలు పోటీ పడుతున్నాయి. ఒకటి అమెరికా, 2 సోవియట్ యూనియన్. అన్నిట్లోనూ అందరికంటే ముందు తామే ఉండాలని ఈ 2 దేశాలు కోరుకునేవి. అంతరిక్షంలోకి మొదట ఉపగ్రహాన్ని పంపడం, మనిషిని పంపడం, వేరే గ్రహం మీదకు రోబోను పంపడం, ఇలా ప్రతి దాంట్లో మొదటి స్థానం కోసం పోటీ పడ్డారు. మొదట్లో ఈ పోటీలో అమెరికా కంటే సోవియట్ యూనియన్ చాలా ముందుండేది. వాళ్లే మొదట ఉపగ్రహాన్ని స్పేస్లోకి పంపారు కూడా. మొదటిసారి మనిషిని అంతరిక్షంలోకి పంపారు. చంద్రుడి మీదకు రోబోలను కూడా పంపారు. కానీ అమెరికా మనుషులను చంద్రుడి మీదకు దించడంతో ఈ పోటీలో అతిపెద్ద విజయం అమెరికాకు దక్కింది. సోవియట్ నాయకులకు ఇది చాలా పెద్ద ఓటమి. వాళ్ళకిప్పుడు గెలవడానికి ఒక కొత్త లక్ష్యం కావాలి. 1970వ సంవత్సరంలో సోవియట్ యూనియన్కు కొత్త లక్ష్యం మార్స్. రాత్రిపూట టెలిస్కోప్లో చూస్తే మార్స్ ఒక ఎర్రటి చుక్కలా కనిపిస్తోంది. అప్పటి వరకు జనాలకు మార్స్ గురించి చాలా తక్కువ తెలుసు. ఇప్పుడు వింటే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ నేను ఇంట్రోలో చెప్పినట్టు అప్పట్లో శాస్త్రవేత్తలు కూడా మార్స్ మీద మొక్కలు, అడవులు ఉంటాయని అనుకున్నారు. కొందరక్కడ పొడవైన కాలువలున్నాయని, అక్కడ నీళ్లు పారుతున్నాయని, అవన్నీ తెలివైన మార్స్ జీవులు కట్టాయని చెప్పారు. అంటే మార్స్ మీద ఏదో ఒక రకమైన జీవం ఉందని జనం పూర్తిగా నమ్మేవాళ్లు. కానీ ఏ యంత్రం కూడా మార్స్ దగ్గరకు వెళ్లి పరిశీలించలేదు కాబట్టి ఈ ఊహలకు ఎలాంటి ఆధారం లేదు. మార్స్ మీద నిజంగా భూమిలాంటి వాతావరణం, జీవం ఉందా, ఇది నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి ఆర్బిటర్, ల్యాండర్ పంపాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. మనం చంద్రుడి విషయంలో చేసినట్టే. ఎందుకంటే మనుషుల యంత్రాలు చంద్రుడి మీదకు వెళ్లకముందు అక్కడ ఏలియన్స్ ఉన్నాయని జనం నమ్మేవారు. కానీ అక్కడ అడుగు పెట్టాక తెలిసింది అది అంతరిక్షంలో భూమి చుట్టూ తిరిగే ఒక పెద్ద గుండ్రటి రాయి తప్ప మరేం కాదని. అందుకే ఇప్పుడు మార్స్ మీద కూడా జీవం ఉందా లేదా అని శాస్త్రవేత్తలు నిర్ధారించుకోవాలనుకున్నారు. దీనికోసం అమెరికా, సోవియట్ యూనియన్ కొన్ని ప్రయోగాలను డిజైన్ చేశాయి. ఆర్బిటర్, ల్యాండర్ మార్స్ దగ్గరకు వెళ్లి ఫోటోలు తీసి గాలిని పరిశీలించి ఆ డేటాను భూమికి పంపాలన్నది వారి ప్లాన్. అందుకే 1960 నుంచి 1969 మధ్యలో మొత్తం 12 మిషన్లు మార్స్ కోసం లాంచ్ చేశారు. 8 సోవియట్ యూనియన్వి, 4 అమెరికావి. 1971 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. భూమి, మార్స్ తమ దారిలో ఒకే వరుసలోకి వస్తున్నాయి. ఆ సమయంలో రాకెట్ మార్స్కు వెళ్లడానికి తక్కువ ఇంధనం, తక్కువ సమయం పడుతుంది. ఈ అవకాశం ప్రతి 2 ఏళ్లకు వస్తుంది. అందుకే నాసా, సోవియట్ యూనియన్ 2 సిద్ధమయ్యాయి. మరైనర్ 9 అనే రోబోను మార్స్ ఆర్బిట్లోకి పంపాలని నాసా ప్లాన్ చేస్తుంది. అది హై రిజల్యూషన్ ఫోటోలు తీస్తుంది. ఇప్పుడు మార్స్ ఉపరితలం ఎలా ఉందో, అక్కడ అడవులు కానీ నీళ్లు కానీ ఉన్నాయో లేదో నాసాకు, ప్రపంచానికి తెలుస్తుంది. దీంతోపాటు ఆర్బిట్ నుంచి మార్స్ వాతావరణాన్ని పరిశీలించడానికి అందులో చాలా పరికరాలు అమర్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమెరికా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
మార్స్ వైపు వాళ్లకు ఇదే మొదటి పెద్ద అడుగు. అందుకే వాళ్ళు కేవలం మార్స్ ఆర్బిట్లోకి సురక్షితంగా చేరుకోవాలని మాత్రమే అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు మార్స్ ఉపరితలం మీద దిగడానికి ఎలాంటి ప్రయోగం చేయలేదు. కానీ అదే సమయంలో సోవియట్ యూనియన్ మాత్రం అత్యుత్సాహంతో మేము నేరుగా మార్స్ మీద ల్యాండ్ అవుతామని, అమెరికా కంటే గొప్ప చరిత్ర సృష్టిస్తామని అనుకుంది. ఈ ప్లాన్లో ఎలాంటి తప్పు జరగకూడదని సోవియట్ యూనియన్ నాయకులు ఒక నిర్ణయం తీసుకున్నారు. మార్స్ వైపు 1 కాదు 2 ల్యాండర్లను పంపాలని ప్లాన్ చేశారు. అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా సురక్షితంగా ల్యాండ్ అవుతుందని వాళ్ళ నమ్మకం. దీనికోసం వాళ్ళు 3 అంతరిక్ష నౌకలను తయారు చేశారు. మొదటిది కాస్మోస్ 419. ఇది మార్స్ ఆర్బిట్లో తిరుగుతూ అక్కడ వాతావరణాన్ని, ఉపరితలాన్ని మ్యాప్ చేస్తుంది. రెండవది మార్స్ 2. ఇందులో ఒక ఆర్బిటర్, ఒక ల్యాండర్ ఉన్నాయి. మూడవది మార్స్ 3. ఇందులో కూడా ఒక ఆర్బిటర్, ఒక ల్యాండర్ ఉన్నాయి. ప్లాన్ చాలా సింపుల్. ముందుగా ఆర్బిటర్ మార్స్ను పైనుంచి చూస్తుంది. తర్వాత ల్యాండర్ దిగడానికి అనుకూలమైన ప్రదేశాన్ని వెతుకుతుంది. ఆర్బిటర్ డేటా సాయంతో ల్యాండర్ను గైడ్ చేస్తారు. దీనివల్ల మొదటి ప్రయత్నంలోనే ల్యాండర్ విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోవియట్ వాళ్ళు అప్పట్లో ఎంత గొప్పగా ఆలోచించారో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఫోటోలు కూడా లేని ఒక గ్రహం మీద ల్యాండ్ అవ్వడానికి వాళ్ళు దాదాపు 50 ఏళ్ల క్రితమే సిద్ధమయ్యారు. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మన భారతదేశం మార్స్ మీద రోవర్ను దించడం పక్కన పెడితే కనీసం మనుషుల్ని అంతరిక్షంలోకి పంపడానికి ఇంకా కష్టపడుతోంది. ఈ అడ్వాన్స్డ్ కాలంలో ప్రైవేట్ కంపెనీలు స్టార్షిప్ లాంటి రాకెట్లను తయారు చేస్తుంటే మన రాకెట్ ప్రయోగాలు విఫలమై ఉపగ్రహాలు అంతరిక్షంలో కలిసిపోతున్నాయి. సరే, మళ్ళీ మన కథలోకి వద్దాం. 1971లో సోవియట్ వాళ్ళు తమ మార్స్ ఆర్బిటర్ కాస్మోస్ 419ను లాంచ్ చేశారు. ఇది భూమి ఆర్బిట్ వరకు వెళ్ళింది. కానీ మార్స్ వైపు వెళ్ళడానికి ఆన్ అవ్వాల్సిన ఇంజన్ టైమర్ తప్పుగా సెట్ అయింది. ఇంజన్ తప్పు సమయంలో ఆన్ అవ్వడం వల్ల ఆ నౌక మార్స్ వైపు వెళ్ళడానికి బదులు భూమి వాతావరణంతో గుద్దుకుని నాశనం అయిపోయింది. అప్పటికే మార్స్ 2, మార్స్ 3 దారిలో ఉన్నాయి. వాటిని ఆపడం అసాధ్యం. అప్పట్లో కంప్యూటర్లు ఇప్పుడు మొబైల్స్ అంత స్మార్ట్గా ఉండేవి కావు. అందుకే సులభంగా అప్డేట్ చేయడం కుదరదు. దాంతో సోవియట్ ఇంజనీర్లు ఒక రిస్క్ తీసుకున్నారు. ఆర్బిటర్ సాయం లేకుండా, మ్యాప్స్ లేకుండా, ఫోటోలు లేకుండా గుడ్డిగా ల్యాండ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పుడు ఆ 2 ల్యాండర్లు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఒక గ్రహం మీదకు వెళుతున్నాయి. అక్కడ సముద్రాలున్నాయో, అడవులున్నాయో, లేక నిర్మానుష్యంగా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అంతరిక్షంలో ప్రయాణిస్తూ సోవియట్ యూనియన్కు చెందిన మార్స్ 2 నౌక అందరికంటే ముందు మార్స్ ఆర్బిట్కు చేరుకుంది. అప్పుడు సమయం నవంబర్ 1971. సోవియట్ శాస్త్రవేత్తలు దాన్ని కాసేపు మార్స్ చుట్టూ తిప్పారు. ఆ నౌకలో ల్యాండర్ను గైడ్ చేయడానికి ఎలాంటి కెమెరాస్ లేవు, సెన్సార్లు లేవు. అసలు మార్స్ వాతావరణం ఎలా ఉందో కూడా వాళ్లకు తెలియదు. వాళ్ళు కేవలం అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళుతున్నారు. మార్స్ 2 కాకపోతే మార్స్ 3 అయినా సక్సెస్ అవుతుందనేది వాళ్ళ ఆశ. అందుకే ఆర్బిట్లో కాసేపు తిరిగిన తర్వాత మార్స్ 2 నౌకను ల్యాండింగ్ కోసం కిందకి దింపారు. అది చాలా వేగంగా మార్స్ గాల్లోకి ప్రవేశించింది. దాని కింద హీట్ షీల్డ్ ఉంటుంది. రాపిడి వల్ల అది ఎర్రగా మారిపోయింది. ఈ షీల్డ్ దాని వేగాన్ని తగ్గిస్తుంది. ప్లాన్ ఏంటంటే ఒక పాయింట్లో పారాచూట్ ఓపెన్ అవుతుంది. తర్వాత రాకెట్ లాంటి చిన్న ఇంజన్లు ఫైర్ అవుతాయి. చివరిగా ఫోమ్ ఉన్న ఒక చిన్న క్యాప్సూల్ మెల్లగా నేల మీద పడుతుంది. కానీ ఎంట్రీ యాంగిల్ మరీ నిటారుగా మారిపోయింది. ఎత్తుకు సంబంధించిన సిగ్నల్ సిస్టమ్కు తప్పుగా అందడం వల్ల పారాషూట్ సరైన టైంలో తెరుచుకోలేదు. రెట్రో రాకెట్స్ అస్సలు ఆన్ అవ్వలేదు. దాంతో సోవియట్ వాళ్ళు మార్స్ 2 నేరుగా ఒక బుల్లెట్లా మార్స్ మట్టిని ఢీకొట్టింది. మానవ చరిత్రలో మార్స్ ఉపరితలాన్ని చేరిన మొదటి వస్తువు ఇదే. కాకపోతే ఇది ఒక క్రాష్ రూపంలో జరిగింది. చూసుకుంటే ఇది కూడా ఒక పెద్ద విజయమే. ఎందుకంటే మొదటిసారి మనుషులు పంపిన ఒక వస్తువు మార్స్ మీద క్రాష్ అయింది. కానీ నేను చెప్పినట్టు సోవియట్ వాళ్లకు ఎలాగైనా మార్స్ మీద ఒక పర్ఫెక్ట్ ల్యాండింగ్ కావాలి. అందుకే వాళ్ళు ఈ క్రాష్ గురించి పెద్దగా పట్టించుకోకుండా వెంటనే మార్స్ వైపు వెళుతున్న తమ చివరి ఆశ అయిన మార్స్ 3 ల్యాండర్ మీద దృష్టి పెట్టారు. ఇది వాళ్లకు అమెరికా కంటే గొప్ప విజయాన్ని, మార్స్ మీద మొదట ల్యాండ్ అయిన దేశమనే గుర్తింపును ఇస్తుందనుకున్నారు. వినడానికి వాళ్ళు గెలిచినట్టే అనిపించింది. కానీ ఒక భయంకరమైన మలుపుతో వాళ్ళు గెలిచి కూడా ఓడిపోయారు. 1971 డిసెంబర్లో సోవియట్ యూనియన్కు చెందిన మార్స్ 3 మార్స్ ఆర్బిట్లోకి చేరింది. ఈసారి శాస్త్రవేత్తలు సరైన యాంగిల్లో కంట్రోల్ స్పీడ్తో మార్స్ వాతావరణంలోకి ఎంట్రీ ఇప్పించారు. దీనివల్ల ల్యాండింగ్ సమయంలో ల్యాండర్ బయట ఉన్న షీల్డ్ ఎక్కువ వేడెక్కలేదు. లోపల పరికరాలు సురక్షితంగా ఉన్నాయి. మెల్లగా వేగం తగ్గింది. వేగం కంట్రోల్లోకి రాగానే ఒక సూపర్సోనిక్ పారాచూట్ తెరుచుకుంది. మార్స్ మీద పారాషూట్ వాడడం ఇదే మొదటిసారి. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. కానీ ఈసారి పారాషూట్ పనిచేసింది. వేగం ఇంకా తగ్గింది. చివరి క్షణాల్లో రాకెట్ లాంటి చిన్న ఇంజన్లు ఫైర్ అయ్యాయి. ఇవి ల్యాండర్ను కాస్త పైకి నెట్టి నెమ్మది చేశాయి. తర్వాత మెయిన్ స్ట్రక్చర్ నుంచి ఫోమ్తో నిండిన ఒక చిన్న క్యాప్సూల్ విడిపోయింది. ఇది కేవలం కొన్ని మీటర్ల ఎత్తు నుంచి మార్స్ మట్టి మీద పడింది. ఆ ఫోమ్ దెబ్బ తగలకుండా కాపాడింది. అలా మనిషి పంపిన మొదటి ల్యాండర్ సురక్షితంగా మార్స్ మీద ల్యాండ్ అయింది. ఇప్పుడు క్యాప్సూల్ మెల్లగా తెరుచుకోవడం మొదలుపెట్టింది. 4 త్రిభుజాకార ప్లేట్లు పక్కకు ఫోల్డ్ అయ్యాయి.
ఏదో పువ్వు రేకులు విచ్చుకున్నట్టుగా అలా ల్యాండ్ అయింది. మధ్యలో కెమెరా, సెన్సార్, ఒక చిన్న రోవర్ కనిపించాయి. ఈ రోవర్ పేరు ప్రాప్-M. ఇదొక చిన్న డబ్బా లాంటిది. కింద స్కిస్ లాంటి సన్నని ప్లేట్లున్నాయి. ఇది ల్యాండింగ్కు ఒక బుల్లెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. దీని పని ఏంటంటే మార్స్ మీద కాస్త ముందుకు వెళ్లి మట్టిని నొక్కి అది ఎంత గట్టిగా ఉందో కొలవడం. దీనివల్ల శాస్త్రవేత్తలకు మార్స్ ఉపరితలం ఎలా ఉందో అర్థమవుతుంది. 1971 నాటికి ఇది చాలా అడ్వాన్స్డ్ ఐడియా. ఇప్పుడు మనం మళ్ళీ 1971లోని సోవియట్ యూనియన్ రహస్య స్పేస్ కంట్రోల్ రూమ్కి వెళదాం. సోవియట్ వాళ్ళు ఇక్కడి నుంచే మార్స్ 3 ల్యాండర్ను కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ విషయం చెప్పాలి. ల్యాండర్ మార్స్ చేరిన తర్వాత సిగ్నల్ భూమికి రావడానికి కాస్త టైం పడుతుంది. అందుకే మార్స్ 3 ల్యాండ్ అయిన సుమారు 90 సెకండ్ల తర్వాత సోవియట్ ఆపరేటర్ మీటర్ మీద ఒక స్ట్రాంగ్ లైన్ కనిపించింది. హెడ్ ఫోన్లో రేడియో శబ్దం వినిపించింది. అది మార్స్ నుంచి ట్రాన్స్మిట్ అయి వస్తోంది. కానీ అది చాలా వింతగా ఉంది. ఏదో ఈల వేసినట్టు, మార్స్ మీద ఏదో కదులుతున్నట్టు శబ్దం. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ ల్యాండర్ కెమెరా ఆన్ అవ్వలేదు. అందుకే ఆ శబ్దం దేనిదో సోవియట్ శాస్త్రవేత్తలు చూడలేకపోయారు. దాంతో వాళ్ళు మార్స్ 3 ల్యాండర్కు కెమెరాతో మార్స్ ఫోటో తీసి తిరిగి పంపమని కమాండ్ ఇచ్చారు. కాసేపటి తర్వాత వాళ్లకు ఒక ఫోటో అందింది. అది చాలా వింతగా భయపెట్టేలా ఉంది. అందులో నల్లటి బ్యాక్గ్రౌండ్, తెలుపు బూడిద రంగు గీతలు కలిసి ఉన్నాయి. అసలు ఆ ఫోటో దేనిది? అందులో ఏం దాగుంది? ఈ ప్రశ్నలు సోవియట్ శాస్త్రవేత్తల మనసులో మెదులుతుండగానే హఠాత్తుగా ఒక వింత జరిగింది. వాళ్లకు మార్స్ 3 ల్యాండర్తో సంబంధం తెగిపోయింది. ఆ తర్వాత సోవియట్ శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా తమ ల్యాండర్కి ఏమైందో, అసలు ఎందుకు ఎలా డిస్కనెక్ట్ అయిందో తెలియలేదు. అసలు అక్కడ కారణం ఏంటి? ఇప్పుడే అమెరికా కథలోకి ఎంట్రీ ఇచ్చింది. నేను చెప్పినట్టు 1971లో కేవలం సోవియట్ యూనియన్ మాత్రమే కాదు, అమెరికా కూడా మార్స్ మీదకు కొన్ని మిషన్లు పంపింది. వాళ్ల లక్ష్యం సోవియట్ లాగా మార్స్ మీద ల్యాండ్ అవ్వడం కాదు, కేవలం మార్స్ ఆర్బిట్లో ఉంటూ అక్కడ ఉపరితలాన్ని మ్యాప్ చేయడం, హై రిజల్యూషన్ ఫోటోలు తీయడం మాత్రమే. అప్పటికే అమెరికా పంపిన మరో రోవర్ ఆర్బిటర్ మరైనర్ 4 నుంచి పూర్తి డేటా వచ్చింది. అదేం చెప్పిందంటే మార్స్ అనేది కథల్లో చెప్పినట్టు అడవులు, నదులతో నిండిన ప్రపంచం కాదు. అది కేవలం ఒక ఎడారి లాంటి బంజరు భూమి. కానీ అమెరికాకు అసలైన టర్నింగ్ పాయింట్ వాళ్ళ మరైనర్ 9 ఆర్బిట్ ద్వారా వచ్చింది. ఇది సోవియట్ వాళ్ళ ల్యాండింగ్ మిషన్లతో పాటే నవంబర్ 1971లో మార్స్ ఆర్బిట్కు చేరుకుంది. ఈసారి ఆ అమెరికన్ ఆర్బిటర్ తీసిన ఫొటోస్ వాళ్ళ కళ్ళు కూడా నమ్మేలా లేదు. ఎందుకంటే ఇంతకు ముందు పంపిన ఆర్బిటర్ ఫోటోల్లో ఎగుడు దిగుడుగా రాళ్లతో కనిపించిన గ్రహం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఒక నునుపైన గోధుమ రంగు బంతిలా కనిపిస్తోంది. ఇది చాలా వింతగా అనిపించింది. అసలు మార్స్ మీద ఏం జరుగుతోంది? ఎందుకని ఆ గ్రహం అంత నునుపుగా కనిపిస్తోందో నాసాకు అర్థం కాలేదు. కానీ వేరే యాంగిల్స్లో తీసిన ఫోటోలు, వాతావరణం మీద చేసిన పరిశోధనల ద్వారా నాసాకు అసలు విషయం అర్థమైంది. మార్స్ పరిస్థితి ఇలా మారడానికి కారణం ఒక రాక్షస తుఫాను. అది మొత్తం గ్రహాన్ని కమ్మేసింది. భూమి మీద ఒక తుఫాన్ వచ్చి అది కేవలం ఒక నగరాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని కమ్మేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మార్స్ మీద అచ్చం అలాగే జరిగింది. గ్రహం అంతటా ఉన్న పల్చటి గాలిలో ఎర్రటి ధూళి తిరుగుతోంది. అందుకే పైనుంచి చూసేసరికి మరైన్ 9కు మార్స్ ఒక నునుపైన బంతిలా కనిపించింది. అవును, సోవియట్ వాళ్ల మొదటి మార్స్ ల్యాండర్ను నాశనం చేసిన రాక్షసుడు కూడా ఇదే. అసలు అది ఎలా జరిగింది? నేను చెప్పినట్టు సోవియట్ వాళ్ల మార్స్ 2, మార్స్ 3 రెండు కూడా 1971 నవంబర్, డిసెంబర్లో అక్కడికి వెళ్ళాయి. వాళ్ళ ఆర్బిటర్ ముందే ఫెయిల్ అయింది. కాబట్టి వాళ్లకు మార్స్ ఉపరితలం వాతావరణం గురించి అప్పుడు ఎలాంటి సమాచారం లేదు. కానీ అదే సమయంలో 1971 నవంబర్లో మరైన్ 9 ఆర్బిటర్ అక్కడికి చేరినప్పుడు అది మొదటిసారిగా ప్రపంచానికి మార్స్ మీద వచ్చే భూమి దుమ్ము తుఫాన్ల గురించి మాట్లాడింది. అంటే సోవియట్ వాళ్ళు తమ ల్యాండర్ను గుడ్డిగా మార్స్ మీద దించుతున్న సమయంలో ఆ గ్రహం అప్పటికే ఈ భయంకరమైన తుఫాన్లతో పోరాడుతోంది. మార్స్ మీద ఉండే ధూళి చాలా చిన్న ఇసుక రేణువులా ఉంటుంది. ఈ రేణువులు ఎలక్ట్రిక్ ఛార్జ్ను తీసుకుంటాయి. ఎప్పుడైతే ఈ రేణువులు ఏదైనా మిషన్ తాలూకు వైర్ల మీదో, ఎలక్ట్రానిక్ పార్ట్స్ మీద చేరతాయో అప్పుడు చిన్న మెరుపు లాంటి స్పార్క్ రావచ్చు. ఆ స్పార్క్ ముఖ్యమైన సర్క్యూట్లను కాల్చేస్తుంది. 1970లో మార్స్ 3 ల్యాండర్ను డిజైన్ చేసిన సోవియట్ ఇంజనీర్లకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు తమ ల్యాండర్ను మార్స్ మీద ఉండే తీవ్రమైన చలికి, తక్కువ గాలికి, అల్పపీడనానికి తట్టుకునేలా సిద్ధం చేశారు. కానీ ఇంత ప్రమాదకరమైన తుఫాన్లను అవి తట్టుకోలేవు. అందుకే ల్యాండింగ్ జరిగిన కొన్ని నిమిషాల్లోనే అప్పుడు మార్స్ మీద వీస్తున్న ఆ రాక్షస తుఫాను ల్యాండర్ బ్యాటరీని లేదా రేడియో సిస్టమ్ను షార్ట్ చేసి ఉంటుంది. బహుశా అది సెకండ్ల పాటు జరిగిపోయి ఉంటుంది. ప్రాప్-M 1-2 అడుగులు వేసి ఉండొచ్చు. కానీ భూమికి మాత్రం ఆ ఫోటో కొన్ని అస్పష్టమైన రేడియో సిగ్నల్స్ మాత్రమే చేరవేసింది. అంటే సోవియట్ యూనియన్ రహస్య మార్స్ మిషన్ నాశనం చేసింది ఎవరో కాదు, ఆ చెడ్డ తుఫాను మాత్రమే. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. సోవియట్ ల్యాండర్ ల్యాండ్ అయిన కొన్ని సెకండ్లకే నాశనం అయిపోయి ఉండొచ్చు. కానీ మానవ చరిత్రలో అది చాలా గొప్ప విజయం కదా. మరి సోవియట్ యూనియన్ ఆ విజయాన్ని, ఆ వివరాలను ఎందుకు దాచిపెట్టింది?
మార్స్ మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యామని ప్రపంచానికి చెప్పడానికి వాళ్ళు ఎందుకు భయపడ్డారు? దానికి కారణం సోవియట్ యూనియన్ సిద్ధాంతం. వాళ్ళ నాయకులను, ప్రభుత్వాన్ని ఎప్పుడూ గొప్పగా, ఎలాంటి లోపాలు లేని వాళ్ళుగా చూపించుకోవాలనుకునేవాళ్ళు. అంటే వాళ్ళు చేసే ఏ పనైనా సరే ఫెయిల్ అవ్వకూడదు అనేది వాళ్ళ మెయిన్ సిద్ధాంతం. ముందే ల్యాండ్ అయింది, కానీ ఆ విషయాన్ని నిరూపించుకోవడానికి వాళ్ళ దగ్గర ఆ మసకబారిన నలుపు తెలుపు ఫోటోలు తప్ప ఏమీ లేకపోవడంతో ఆ విషయాన్ని దాచిపెట్టారు. ఎందుకంటే ఇది కేవలం సోవియట్ యూనియన్ పరిశోధన యొక్క లోపమని ప్రపంచం చెప్పుకుంటుందని. ఈ మిషన్కు సంబంధించిన ఫైల్స్ అన్నిటినీ దాచిపెట్టేశారు. దీనివల్ల అమెరికా గెలవాలని కలలు కంటున్న రేస్ను సోవియట్ యూనియన్ ఎప్పుడూ గెలిచేసిందన్న విషయం ప్రపంచానికి కొన్ని దశాబ్దాల వరకు తెలియనేలేదు. కానీ 1990 తరువాత సోవియట్ యూనియన్ విడిపోయినప్పుడు పాత ఫైల్స్ బయటపడ్డాయి. అప్పుడే జనాలకు మార్స్ 3 ఒరిజినల్ డేటా గురించి తెలిసిందనమాట. ఇప్పటికీ ఆ ఫోటో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే మార్స్ 3 తీసిన ఆ చివరి ఫోటోలో ఉన్న ఆ నల్లటి గీతలు, నీడలు ఏంటో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.